హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మతం మారిస్తే మరణ శిక్ష, సీఎం సంచలన నిర్ణయం. అసలు ఏంటి సంగతి అన్నది పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేయకుండా వీడియోని అయితే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మతం మార్చే వారికి మరణ శిక్ష విధిస్తామంటూ మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛా చట్టం ద్వారా మతం మారిన వారిని ఉరితీసే నిబంధనలను తమ ప్రభుత్వం రూపొందించినట్లు ప్రకటించారు. అలాంటి వారికి జీవించే హక్కు ఇవ్వకూడదని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తమ సమాజంలో ఏ విధమైన మత మార్పిడిని ప్రోత్సహించకూడదని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తుల దుష్ప్రవర్తనలను అరికట్టింతామన్నారు. అలాగే అమాయక బాలికలపై లైంగిక వేధింపులు కేసుల్లోని ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అందుకే మరణశిక్ష విధించే నిబంధనలు కూడా రూపొందించాం. బలవంతంగా లేదా ప్రజలను ప్రలోభ పెట్టే దుష్ప్రవర్తనకు పాల్పడే వారిని మా ప్రభుత్వం విడిచిపెట్టబోదు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జీవించే హక్కు ఇవ్వకూడదని మేము కోరుకుంటున్నాం అని సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రైతులకు కేవలం ₹5కే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్లోని నిర్వహించిన ఓ ర్యాలీలోని ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ సెంటర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని చెప్పారు. పర్మనెంట్ పవర్ కనెక్షన్ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. రైతులకు ఎల్లప్పుడూ మంచి చేయాలనేదే, అన్నదాత జీవితాలు మెరుగుపడాలనేది తాము కోరుకుంటున్నామన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.